జుమహా ఖుత్బా ఒక్కసారి వినండి, స్వర్గానికి చేరే మార్గం లభిస్తుంది. ప్రసంగికులు షేక్ ముఖ్తార్ అహ్మద్ దాయి. జ్ఞానం పంచండి, దీన్ని తెలుసుకోండి, ఆచరణలో పెట్టండి. అనంత కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాం. ప్రపంచం యొక్క ఆకర్షితుల వైపుకి వారి మానవుడు గనక తమ యొక్క హృదయం చెప్పినట్టు, తమ యొక్క మనసు చెప్పినట్టు గనక ఈ ప్రపంచంలో నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వాడు నష్టంలో పడిపోతాడు. మరి ప్రతి మానవుడి యొక్క హృదయం ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచుకోవాలి. ఇది నేరుగా అల్లాహ్ సుబ్హానహు తఆలా చెప్పిన మాట. మరి ఎవడైతే తమ యొక్క హృదయాలని పరిశుద్ధపరుచుకున్నాడో వాడు సాఫల్యం పొందినవాడు. అయితే సోదర మహాశయులారా, ప్రతి మానవుడిలో కూడా విశ్వాసం అనేది ఉంటుంది, ప్రతి ముస్లింలో కూడా విశ్వాసం అనేది ఉంటుంది. మరి ఈ విశ్వాసం ఏదైతే ఉందో, ఈ విశ్వాస స్థితి ఏమైతే ఉందో ఎప్పటికప్పుడు తగ్గుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది. మానవుడి యొక్క విశ్వాసం ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటుందో వాడు ఏం చేయాలి? వెంటనే అల్లాహ్ వైపు మరలాలి. మరి సహాబాలు తమ యొక్క జీవితాన్ని ఏ విధంగా మలుచుకునేవారు? ఎప్పటికప్పుడు తమ యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ, ఎప్పటికప్పుడు తమ యొక్క జీవితాన్ని అల్లాహ్ వైపు మలుచుకుంటూ, మా యొక్క జీవితం మాది కాదు, కేవలం అల్లాహ్ సుబ్హానహు తఆలాది మాత్రమే అని చెప్పేసి వారి యొక్క జీవితంలో ముందుకు సాగిపోవడం జరిగింది. సోదర మహాశయులారా, మరి నేడు మానవుడు ఏం చేస్తున్నాడు అంటే ఎన్నో హెచ్చరికలు వాడి ముందు పెడుతున్నా సరే, ఈ ప్రపంచంలో కానీ ఈ సమాజంలో కానీ ఎన్నో హెచ్చరికలు అల్లాహ్ సుబ్హానహు తఆలా వాడి యొక్క కళ్ళ ముందు చూపిస్తున్నా, వాడి యొక్క కుటుంబంలో కానీ, వాడి యొక్క బంధుమిత్రులలో కానీ, వాడి యొక్క స్నేహితులలో కానీ ఎన్ని అవాంఛనలు అల్లాహ్ సుబ్హానహు తఆలా పెడుతున్నా సరే, మానవుడు ఏం చేస్తున్నాడు? వాటన్నిటిని మర్చిపోయి చూసి చూడనట్టు వదిలేసి ఈ ప్రపంచానికే సాఫల్యం, ఈ ప్రపంచానికే ప్రాముఖ్యత ఇచ్చుకుంటూ ఈ ప్రపంచంలో గడిపేస్తున్నారు తమ యొక్క జీవితాన్ని. మరి మానవుడి యొక్క విశ్వాసం ఎప్పటికప్పుడు తగ్గిపోతున్నప్పుడు వాడు ఏం చేయాలి? ఎక్కువగా అల్లాహ్ వైపు మరలుతూ ఉండాలి. మరి అల్లాహ్ వైపు మరలుతూ ఉండడం అంటే పూర్తిగా తమ యొక్క జీవితాన్ని అల్లాహ్కి అంకితం చేసుకోవాలి. అల్లాహ్ అల్లాహ్ అనుకుంటూ నామస్మరణ చేసుకుంటూ మరి అల్లాహ్కి అంకితం చేసుకుంటూ ఉండిపోవడమా? మరి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, మీరు సమయానికి నమాజులను స్థాపించండి, ఆరాధనలు చెయ్యండి, మిగిలిన సమయంలో మీరు ప్రపంచంలోకి వెళ్ళిపోండి, ప్రపంచం మీద పడి మీరు సంపాదించుకోండి అని అల్లాహ్ సుబ్హానహు తఆలా చెప్తున్నాడు. మరి మానవుడు సమయానికి అల్లాహ్ని గుర్తు పెట్టుకోవాల్సింది వదిలేసి, మరి ఈ ప్రపంచం మాకు ఎంతగానో ఇచ్చింది, అల్లాహ్ సుబ్హానహు తఆలా మాకు ఎంతగానో కూర్చాడు, మరి ఈ ప్రపంచంలోనే మేము మునిగిపోయి మాకు ఎంతో వృద్ధిని సమకూర్చిన అల్లాహ్ సుబ్హానహు తఆలాని మర్చిపోవడం ఎంతవరకు సమంజసం సోదర మహాశయులారా? మరి ఆలోచించాల్సిన విషయం ఏమిటి అంటే, మరి మానవుడు ఈ ప్రపంచంలో మునిగిపోతూ ఉంటే వాడికి అల్లాహ్ పట్ల భయం అనేది పోతూ ఉంటుంది సోదర మహాశయులారా. అల్లాహ్ పట్ల భయం పోయి ప్రపంచం అనే వ్యామోహం పెరిగిపోతుంది. రాను రాను వాడి యొక్క హృదయం ఏ విధంగా తయారవుతుంది అంటే కఠినంగా తయారైపోతుంది సోదర మహాశయులారా. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించడం జరిగింది, మీ యొక్క హృదయాలు కఠిన బారిపోతాయి, మీ యొక్క హృదయాలు కఠినం అవ్వకముందే వాటిని మృదుత్వంగా, వాటిని అల్లాహ్ వైపు తిప్పుకోండి. సోదర మహాశయులరా, మరి ఎవరి హృదయాలైతే కఠినంగా మారిపోయాయో వాడి దగ్గరికి వెళ్ళి అల్లాహ్ యొక్క మాటలు కానీ, ప్రవక్త యొక్క ఆచరణలు కానీ, ప్రవచనాలు కానీ వారి ముందు పెడితే వారి యొక్క హృదయాలు ఏం చేస్తాయంటే ఆ మాటలు అంగీకరించవు. వాడు తీసుకోవడానికి ఏమాత్రం ముందుకి రాడు. వాడిలో తెలియని ఒక చిరాకు కనపడుతుంది. ఇదంతా ఎప్పుడు? వాడి యొక్క హృదయం కఠినంగా మారిపోయినప్పుడు. వాడి యొక్క హృదయం కఠినంగా మారిపోయిందంటే వాడు అల్లాహ్ నుంచి దూరం అయిపోయాడు, మస్జిద్ల నుంచి దూరం అయిపోయాడు, ప్రవక్త యొక్క ఆచరణ నుంచి దూరం అయిపోయాడు, విశ్వాసం నుంచి దూరం అయిపోయాడు, ధర్మం నుంచి దూరం అయిపోయాడు సోదర మహాశయులారా.
మరి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది, మరి ఈ కఠినమైన హృదయాలలో మేము ఎంత విశ్వాసం పోసినా సరే అవి వాటంతట వారు పరిశుద్ధపరచుకోనంత వరకు వారి యొక్క హృదయాలు మృదువుగా మారవు. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక 4 విషయాలు చెప్పడం జరిగింది. సోదర మహాశైలారా, ఎవరి హృదయాలైతే కఠినంగా మారిపోయాయో వాటికి చికిత్స 4 రకాలు. మరి మొదటిది ఏమిటి అంటే, వాడు ఏం చేయాలి అంటే, వాడే కాదు, మేము ఎప్పటికప్పుడు మాలో విశ్వాసం తాజా పరుచుకోవడానికి, మాలో విశ్వాసం పెంపొందించుకోవడానికి మేము ఎప్పటికప్పుడు చేయాల్సిన విషయం ఏమిటి అంటే, మొదటి విషయం ఖురాన్ చదువుతూ అల్లా ముందు కన్నీరు కార్చడం. సోదర మహాశయులారా, మరి ఖురాన్ యొక్క పారాయణం, మరి మాటి మాటికి చదివే గ్రంథం ఖురాన్ అల్లా సుబ్హానహు వ తఆలా మాకందరికి ప్రసాదించింది. ఈ సర్వ మానవాళికి ఒక సాఫల్యం, ఒక మార్గదర్శకత్వం, ఒక జీవన శైలిని అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్ యొక్క గ్రంథాన్ని ప్రపంచంలోకి పంపించాడే. మరి ఈ ఖురాన్ గ్రంథం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై 23 సంవత్సరాల పాటు అవతరించింది. మరి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై ఈ ఖురాన్ గ్రంథం వహీ వచ్చిన ప్రతిసారి కూడా మరి అల్లా సుబ్హానహు వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై ఈ వహీ పంపించిన ప్రతిసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో ప్రెషర్కి లోనయ్యేవారు. వారి యొక్క జ్వరం స్థాయి ఎంతో తారాస్థాయిలో ఉండేది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ముఖం ఎర్రగా మారిపోయేది, వారి యొక్క కళ్ళు ఎర్రగా మారిపోయాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరి అల్లా సుబ్హానహు వ తఆలా పంపించిన వహీని ప్రతి మాట కూడా ఆయన ఏది కొత్తగా జొప్పించకుండా, ఏ విషయాన్ని తీసేయకుండా, అల్లా సుబ్హానహు వ తఆలా ఏ విషయాలైతే ప్రవక్తపై పంపించారో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ యొక్క నోటి ద్వారా వాటిని వెలువర్చడం జరిగిందే. మరి సోదర మహాశయులారా, మా యొక్క ప్రతి ఇళ్లల్లో, మా యొక్క ప్రతి మొబైల్ ఫోన్లలో మరి ఖురాన్ అనేది ఉంటుంది. మరి నేను ఆ ఖురాన్ను తీసి ఎన్నిసార్లు చదివాను, రోజులో ఎన్నిసార్లు చదువుతున్నాను. సోదర మహాశైలారా, మాకందరికీ తెలిసిన విషయమే. ఖురాన్ చదవమని చెప్తారు, ఖురాన్ చదవమని చెప్తారు. మరి ఈ ఖురాన్ చదివి ఎంతమంది సాఫల్యం పొందలేదండి? మరి ఈ ఖురాన్ యొక్క పారాయణం చేసి ఎంతమంది అవిశ్వాసులు విశ్వాసంలోకి రాలేదు? మరి నేను ముస్లింగా, ఒక విశ్వాసిగా, ఒక ప్రవక్త యొక్క ఆచరణ మీద నడిచే వ్యక్తిగా జన్మించి కూడా మరి ఖురాన్ని నేను చదవకుండా పక్కని పెట్టేస్తూ ఉంటే నా యొక్క జీవిత యొక్క సాఫల్యం ఏమిటి? సోదర మహాశయులారా, ఆలోచించాల్సిన విషయం ఏమిటి అంటే, ఎవరైతే ఖురాన్ యొక్క పారాయణం ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారో, నిరంతరం ఖురాన్ యొక్క పారాయణం చదువుతూ ఉంటారో వారి యొక్క హృదయాలు మృదువుగా మారిపోతాయి అని చెప్పడం జరిగింది. సోదర మహాశయులారా, వారి యొక్క హృదయాలు మృదువుగా మారిపోతాయి, సున్నితంగా మారుతాయి. వారిలో అల్లా పట్ల భయం అనేది జనిస్తుంది. వారిలో తమ యొక్క జీవితంలో కానీ, తమ యొక్క కుటుంబంలో కానీ తీసుకోవాల్సిన ప్రతి డెసిషన్ కూడా అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్లో పొందుపరచడం జరిగింది. నేడు సమాజంలో, నేడు ప్రపంచంలో జరుగుతున్న విషయాలే కాదు, ప్రళయం వచ్చేంత వరకు ఏ విషయాలైతే జరుగుతాయో ఒక ముస్లిం, ఒక విశ్వాసి ప్రళయం వచ్చేంత వరకు తమ యొక్క జీవితాన్ని ఏ విధంగా కొనసాగించాలి, లేకపోతే తమ యొక్క కంఠంలో ప్రాణం పోయేంత వరకు కూడా ఏ విధంగా జీవించాలి, మరి నేను పుట్టక ముందు నా పూర్వం వారి యొక్క జీవితాన్ని ఏ విధంగా గడిపారో, మరి మొట్టమొదటి మానవుడు ఆదం అలైహిస్సలాం దగ్గర నుండి మరి అదే విధంగా ఇంకా ముందుకు వెళ్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే సృష్టిని సృష్టించాడో ప్రతి విషయాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో పొందుపరిచాడే. కానీ నేను చేస్తున్న నాలో ఉన్న పెద్ద దౌర్భాగ్యం ఏమిటి అంటే, నేను ఖురాన్ యొక్క పారాయణం చేయట్లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సృష్టి మొదలుపెట్టి సృష్టి అంతం వరకు, ఆ తర్వాత జీవితం కొరకు ప్రతి విషయాన్ని ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పొందుపరిచాడు.
కానీ నేను ఆ ఖురాన్ తీసి చదివే సమయాన్ని నాకు లేకపోతుంది, చదివే భాగ్యం కూడా నేను కోల్పోతున్నాను. మరి ఏ మానవుడైతే ఖురాన్ చదువుతూ కంట తడి పెట్టుకుంటాడో, సోదర మహాశైలరా, మేము ఖురాన్ చదివినప్పుడు మాకే తెలియకుండా వచ్చేస్తుంది. మా యొక్క కంటతడి కన్నీరు మాకే తెలియకుండా వచ్చేస్తుంది సోదర మహాశైలరా. మరి అలా చేసే వ్యక్తి, ఖురాన్ యొక్క పారాయణం చేస్తూ కన్నీరు కార్చే వ్యక్తి తమ యొక్క విశ్వాసాన్ని పెంచుకోవచ్చు. తమ యొక్క హృదయాలు కఠినంగా మారిపోకుండా, కఠినంగా మారిపోయిన హృదయాల్ని మార్చుకునే ప్రయోజనం ఉంది సోదర మహాశైలారా. మరి రెండో విషయం ఏమిటి అంటే, ఏ వ్యక్తి అయితే ఖబర్ యొక్క జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఖబర్స్థాన్ని సందర్శిస్తూ కన్నీరు కారుస్తాడో, సోదర మహాశైలరా, ఆలోచించాల్సిన విషయం ఏమిటి అంటే, నాలో నేను ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఖబర్ని చూసి నేను ఎన్ని రోజులైంది ఖబర్స్థాన్ని సందర్శించి? ఖబర్స్థాన్ని సందర్శించి నేను ఎన్ని రోజులయ్యింది? మరి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగిందే, మీరు ఖబర్స్థాన్లను సందర్శించండి, మీలో ఉన్న గర్వం ఏవైనా ఉంటే అది అణిచివేయబడుతుంది. ఎందుకు అంటే, మీరు ఖబర్స్థాన్ను సందర్శించినప్పుడు రేపు ఉదయం నేను చనిపోయిన తర్వాత నా యొక్క చివరి మజిలి నేను రావాల్సింది, నేను పడుకోవాల్సింది ఒంటరిగా ఈ యొక్క 6 అడుగుల లోతులలో ఈ ఖబర్స్థాన్లో నా యొక్క ఖబర్లో నేను పడుకొని ఉండాలి అని నాలో నేను భయభక్తులు జయించుకుంటాను సోదర మహాశైలారా. మరి ఈ ఖబర్స్థాన్ని మేము ఎన్నిసార్లు సందర్శించుకున్నాం? ఈ ఖబర్స్థాన్ని ఎన్నిసార్లు మేము సందర్శిస్తున్నాం? పండగ సమయంలో వెళ్ళి దువాలు చేయడం, లేకపోతే మాకు కుదిరినప్పుడు వెళ్ళడం. సోదర మహాశైలారా, మరి మహా సహాబాలు వారు ఖబర్స్థాన్ల పక్క నుంచి నడుస్తూ ఉంటే, ఖబర్ల పక్క నుంచి నడుస్తూ ఉంటే వారు అక్కడ నించుండిపోయి, అక్కడ కూర్చుండిపోయి ఏడుపు మొదలు పెట్టేవారు సోదర మహాశైలారా. ఎందుకు అంటే, నేను చనిపోయిన తర్వాత తిరిగి రావాల్సింది ఆ ప్రళయం వరకు, అల్లా యొక్క ఆజ్ఞ వచ్చేంత వరకు నేను పడుకోవాల్సింది ఇదే ఖబర్లో 6 అడుగుల లోతులో అని చెప్పేసి వారు ఎంతగానో భయపడేవారు సోదర మహాశైలారా. సోదర మహాశైలరా, అటువంటి సహాబాలలో అషరే ముబషరా, ఈ ప్రపంచంలోనే స్వర్గం యొక్క శుభవార్త విన్న సహాబాలు కూడా ఖబర్ యొక్క శిక్షల గురించి, ఖబర్ యొక్క జీవితం గురించి, ఖబర్లో తమ యొక్క ప్రయాణం ఏ విధంగా నడుస్తుంది, ఖబర్లో తమ యొక్క ప్రశ్నలు ఏ విధంగా నడుస్తాయి అని చెప్పి బాధపడిపోతూ కన్నీరు కార్చారు సోదర మహాశైలారా. మరి సహాబాల విశ్వాసంతో పోల్చుకుంటే నా యొక్క విశ్వాసం ఎంత, నా యొక్క జీవితం ఎంత? నేను ఖబర్లో పడుకోవాల్సిన విషయం పూర్తిగా మర్చిపోయాను. నేను ఖబర్లోకి వెళ్ళాల్సిన విషయాన్ని పూర్తిగా మర్చిపోయాను. ఈ ప్రపంచంలో మునిగిపోయి హాయిగా నా యొక్క జీవితాన్ని గడుపుతున్నాను సోదర మహాశైలారా. మరి ఖబర్ యొక్క జీవితాన్ని ఎక్కువగా గుర్తు తెచ్చుకోండి, ఖబర్స్థాన్లను సందర్శించండి, తద్వారా మీరు కన్నీరు కార్చండి. అల్లాహ్ సుబ్హానహు తఆలా మీ యొక్క హృదయాన్ని కఠినత్వం నుంచి కాపాడుతాడు సోదర మహాశైలారా. మరి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది, ఎన్నోసార్లు మేము విని ఉన్నాం, ఖబర్ యొక్క శిక్షలు ఏవైతే జరుగుతున్నాయో, ఖబర్ యొక్క శిక్షలు ఎవరైతే అనుభవిస్తున్నారో వారి యొక్క అరుపులు గనక నాకు వినిపిస్తున్నాయి, వారి యొక్క అరుపులు గనక మీరు వింటే ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి అడవుల్లోకి, కొండల్లోకి పారిపోయి అల్లా యొక్క నామస్మరణలో మీరు మునిగిపోతారు. అంత భయంకరంగా ఖబర్ యొక్క శిక్షలు ఉంటాయి, వారి యొక్క ఆర్తనాదాలు అంత భయంకరంగా ఉన్నాయని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది సోదర మహాశైలారా. మరి ఇంకా నన్ను ఆపుతున్న విషయం ఏమిటి? నేను ఖబర్లోకి వెళ్ళాలన్న సత్యం నాకు తెలుసు, అయినా సరే ఆ ఖబర్ యొక్క జీవితాన్ని మర్చిపోయి ప్రపంచంలో మునిగిపోతున్న విషయం ఏమిటి? మమ్మల్ని ఆపుతున్న విషయం
సోదర మహాశైలరా, ఆ తర్వాత మూడో విషయం వస్తుంది సోదర మహాశైలరా. మరి ఏమిటి అంటే, నరకాన్ని ఎవరైతే గుర్తు చేసుకుంటూ కన్నీరు కారుస్తారో సోదర మహాశైలరా, మరి ఖబర్లో జీవితం అయిపోయిన తర్వాత అల్లా యొక్క ఆజ్ఞ వచ్చేస్తుంది, ప్రళయం అయిపోతుంది. అల్లా సుబ్హానహు తఆలా ప్రతి మానవుల నుంచి ఖబర్లో నుంచి పైకి లేపడం జరుగుతుంది. అల్లా సుబ్హానహు తఆలా ప్రతి మానవుడి యొక్క లెక్కలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి మానవుడి యొక్క లెక్కలు తీసుకున్న తర్వాత వాడు చేసుకున్న సత్కర్మలకు కానీ అల్లా సుబ్హానహు తఆలా స్వర్గాన్ని ఇచ్చేస్తాడు. వాడు చేసుకున్న దుష్కర్మలకు కానీ అల్లా సుబ్హానహు తఆలా వారికి నరకాన్ని ఇస్తాడు. మరి నేడు మానవుడు ఈ నరకం గురించి ఏ మాత్రమైనా వారు గుర్తు పెట్టుకుంటున్నారా? వారు జ్ఞాపకం తెచ్చుకుంటున్నారా? ఆ నరకం యొక్క అగ్ని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగానే సహాబాలు ఏడ్చేసేవారు సోదర మహాశయులారా. నరకం యొక్క అగ్ని ప్రపంచం యొక్క నరక అగ్ని కంటే 70 రెట్లు ఎక్కువ ఉంటుంది. మరి మాకు తెలుసు ఈ ప్రపంచంలో మా చెయ్య కానీ మా కాలు కానీ చిన్నది కాలితే ఎంత బాధ అనుభవిస్తామో, ఇంతకన్నా 70 రెట్లు ఆ పరలోకంలో ఆ నరకం యొక్క అగ్ని ఉంటుంది. ఈ విషయాన్ని మేము మర్చిపోతున్నాము. మరి అల్లా సుబ్హానహు తఆలా నరకాన్ని తయారు చేసిన తర్వాత జిబ్రైల్ అలైహిస్సలాంని చూసి రమ్మన్న తర్వాత జిబ్రైల్ అలైహిస్సలాం వారు నరకాన్ని చూసి వచ్చిన తర్వాత, ఓ అల్లాహ్ నీ సాక్షి, ప్రతి మానవుడు నరకంలో పడిపోతాడు. ఆ నరకం అంత భయంకరంగా ఉంది. కానీ అల్లా సుబ్హానహు తఆలా దాని యొక్క దారి తయారు చేసి జిబ్రైల్ అలైహిస్సలాం చూసిన తర్వాత ప్రతి మానవుడు నరకంలో పడిపోతాడు. దాని యొక్క దారి అంత సులువుగా ఉంది. ఎందుకు అంటే ఆ యొక్క దారి ఈ ప్రపంచం యొక్క వ్యామోహాలతో నిండిపోయి ఉంది. ఎవరైతే ప్రపంచం యొక్క వ్యామోహాలకి లొంగిపోతారో వారు ఆ దారి గుండా వెళ్ళిపోయి నరకంలో పడిపోతారు అని చెప్పడం జరిగింది సోదర మహాశైలారా. మరి నరకం ఎంతో భయంకరంగా తయారు చేయబడింది సోదర మహాశైలారా. దానిలో 7 అంతస్తులు ఉన్నాయి. మరి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది, నరకం యొక్క అగ్ని రవ్వ ఎంత ఉంది అంటే ఒక ఒంటె సైజ్ ఎంతైతే ఉంటుందో అంత ఉంది అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది. మరి ఈ నరకం గురించి నేను ఎంతవరకు భయపడుతున్నా, ఈ నరకం నుంచి కాపాడబడి నేను స్వర్గంలోకి వెళ్ళాలి అని నా యొక్క ప్రయత్నం ఎంతవరకు ఉంది సోదర మహాశైలారా. ఈ ప్రపంచం యొక్క వ్యామోహాలలో నేను మునిగిపోతే నేను వెళ్ళిపోయేది నరకంలోకి. ఈ ప్రపంచం శాశ్వతం కాదు అని చెప్పి మా యొక్క హృదయాన్ని మేము పరిశుద్ధపరచుకొని మేము అల్లా వైపు మా యొక్క జీవితాన్ని మార్చుకుంటే మేము వెళ్ళేది సాఫల్యం వైపు సోదర మహాశైలారా. మరి సోదర మహాశైలారా, మరి 4వ విషయం వస్తుంది. అది ఏమిటి అంటే, ఏకాంతంలో ఉన్నప్పుడు అల్లాహ్కి భయపడుతూ ఎవరైతే తౌబా చెందుతారో, తౌబా చెందుతూ కన్నీరు కారుస్తారో వారి యొక్క హృదయం కఠినత్వం నుంచి దూరం అవుతుంది. సోదర మహాశైలారా, ఆలోచించండి. ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు తప్పు లేదా పొరపాటు చేసేవాడే. ఆదం యొక్క సంతానం ప్రతి ఒక్కరి ద్వారా ఏదో ఒక పొరపాటు జరుగుతుంది సోదర మహాశయులారా. నేను ఆదం యొక్క సంతానాన్ని, మనమందరం ఆదం అలైహిస్సలాం యొక్క సంతానమే. ప్రళయం వచ్చేంత వరకు ప్రతి మానవుడు ఆదం అలైహిస్సలాం యొక్క సంతానమే. మరి ప్రతి మానవుడి ద్వారా ఏదో ఒక పొరపాటు జరుగుతుంది. ఆ పొరపాటు నుంచి నేను అల్లా సుబ్హానహు తఆలాతో ఎంతవరకు తౌబా చేసుకోవడం జరిగింది, అల్లాతో ఎంతవరకు పశ్చాత్తాపం చెందడం జరిగింది. సోదర మహాశయులారా, ఆలోచించండి. మా యొక్క జీవితాన్ని మేము ఏ విధంగా గడుపుతున్నాము. నేను ప్రపంచంలో నేను నడుస్తున్నా, ప్రయాణం చేస్తున్నా, నా యొక్క కళ్ళు వేరే వారిపై పడుతున్నాయి. నాకే తెలియకుండా నా యొక్క చెవుల ద్వారా నేను చెడు వింటున్నాను. మరి నాకే తెలియకుండా నా యొక్క నోటి ద్వారా ఏదో ఒక తప్పు మాట్లాడుతున్నాను. మరి ప్రతి విషయానికి గాను నేను అల్లాతో ఎంతవరకు తౌబా చెందడం జరుగుతుంది సోదర మహాశయులారా.
సోదర మహాశయులారా, మాకందరికీ తెలిసిన విషయమే, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ యొక్క జీవితంలో ప్రతిరోజు 70 సార్లు అల్లాహ్తో పశ్చాత్తాపం చెందేవారు. ప్రవక్త కన్నా మేము గొప్పవారమా? మేము రోజులో ఎన్నిసార్లు అల్లాహ్తో పశ్చాత్తాపం చెందుతున్నాం? కనీసం మేము అల్లాహ్తో ఎన్నిసార్లు పశ్చాత్తాపం చెందుతున్నాం? అస్తగఫిరుల్లా, అల్లా నా యొక్క పాపాన్ని క్షమించు అని అల్లాహ్తో వేడుకుంటున్నాం. సోదర మహాశయులారా, ఆలోచించండి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ యొక్క హృదయాన్ని 2 సార్లు తీసి జంజం యొక్క నీటితో జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు కడగడం జరిగింది. ఆ యొక్క హృదయంలో ఉన్న ప్రతి మాలిన్యాన్ని కూడా తీసి బయట పడేయడం జరిగింది. మరి అటువంటి ప్రవక్త తమ యొక్క జీవితంలో ఎటువంటి పొరపాట్లు చేయని ప్రవక్త ఆ ప్రళయ దినం నాడు కేవలం మన కోసం, తమ యొక్క ఉమ్మత్ కోసం అల్లా ముందు సాష్టాంగం పడిపోయే ప్రవక్త రోజు అల్లాతో దువా చేసుకునేవారు. యా ముకల్లిబల్ కులూబ్ సబ్బిత్ కల్బి అలా దీనిక్. ఈ దువా ఎన్నోసార్లు మేము విన్నాం. యా ముకల్లిబల్ కులూబ్ సబ్బిత్ కల్బి అలా దీనిక్. ఓ హృదయాన్ని తిప్పేవాడా, నా యొక్క హృదయాన్ని నీ వైపు తిప్పు. అనస్ రజల్లాహు తఆలా అన్హు వారి హదీస్ వస్తుంది. సోదర మహాశయులారా, మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రోజు ఈ దువా చదివేవారు, మమ్మల్ని చదువుకోమని చెప్పేవారు. ఎందుకు అంటే అల్లా యొక్క చేతి యొక్క 2 వేల మధ్యలో ప్రతి మానవుడి యొక్క హృదయం ఉంటుంది. అల్లా సుబ్హానహు వ తఆలా తలుచుకుంటే గనక అది అల్లా వైపు మరలుస్తాడు, సాఫల్యం వైపు మరలుస్తాడు. ఒకవేళ అల్లా సుబ్హానహు వ తఆలా తలుచుకుంటే గనక అల్లాకి వ్యతిరేకంగా అంటే నష్టం వైపు అల్లా సుబ్హానహు వ తఆలా తిప్పివేస్తాడు. అందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రోజు భయపడుతూ అల్లాతో ఈ దువా చేసేవారు. మరి నేను నా యొక్క జీవితంలో ఎన్నిసార్లు అల్లాతో దువా పశ్చాత్తాపం చెందుతున్నాను? సోదర మహాశయులారా, మరి నేను ఆలోచించాల్సిన విషయం ఈ 4 విషయాలు ఒక్కటికొకటికి లింక్ అయి ఉంటాయి. సోదర మహాశయులారా, ఎప్పుడైతే మానవుడు ఖురాన్ చదవడం మొదలు పెడతాడో వారి యొక్క జీవితాన్ని సాఫల్యం వైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైతే మానవుడు ఖురాన్ చదవడం మొదలు పెడతాడో వారి యొక్క బుద్ధి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అప్పుడు మానవుడు అల్లాహ్తో పశ్చాత్తాపం చెందుకోవడానికి ముందడుగులు వేస్తాడు. ఎందుకు? వాడు ఖబర్ యొక్క శిక్షల నుంచి దూరంగా ఉండడానికి, సమాధుల నుంచి, ఖబర్ యొక్క శిక్షల నుంచి, ఖబర్ యొక్క అజాబుల నుంచి దూరంగా ఉండడానికి, శాశ్వతమైన నరకం నుంచి కాపాడబడడానికి వాడు అల్లా వైపు మార్గం వేస్తాడు. సోదర మహాశయులారా, ఈ 4 విషయాలు కఠినంగా మారిపోయిన హృదయాలకి మంచి చికిత్స అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది. సోదర మహాశయులారా, మరి ఈ 4 విషయాలు నేడు ప్రపంచంలో నేను చేయాల్సిన విషయాలు కూడా, రోజు కూడా నేను చేయాల్సిన విషయాలు ఖురాన్ యొక్క పారాయణం చెందడం, ఎప్పటికప్పుడు అల్లాతో తౌబా చెందడం, ఖబర్ యొక్క జీవితం కోసం, ఖబర్ యొక్క అజాబ్ కోసం భయపడుతూ అల్లాతో దువా చేసుకోవడం, ఆ నరకం నుంచి నన్ను కాపాడమని అల్లాతో వేడుకోవడం. సోదర మహాశయులారా, మరి ఆలోచించండి, నా యొక్క జీవితాన్ని నేను ఏ విధంగా గడుపుతున్నాను? సోదర మహాశయులారా, సూర్య మూమినంలో 57, 58, 59, 60 వాక్యాల్లో రావడం జరుగుతుంది. సోదర మహాశయులారా, ఏమిటి అంటే వారు ఎవరైతే ఉన్నారో వారు అల్లా యొక్క వాక్యాలకి భయపడుతూ ఉంటారు, వారు చేసుకునే ఆచరణలకి భయపడుతూ ఉంటారు, వారు చేసుకునే ప్రతి విషయానికి కూడా అల్లాతో భయపడుతూ ఉంటారు అని చెబుతూ ఉంటే అమ్మ ఆయిషా రజల్లాహు తఆలా అన్హా వారు అడగడం జరుగుతుంది, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మరి అల్లాతో భయపడేది ఎవరు ప్రవక్త? వారు దొంగతనం చేసేవారా? వారు వ్యభిచారం చేసేవారా? వారు చెడు పనుల వైపుకి వెళ్ళిపోయారా? వారు అల్లాకి సాటి కల్పించేవారా? మరి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరుగుతుంది. సోదర మహాశయులారా, మరి అల్లాతో భయపడేది ఎవరు అంటే ఎవరైతే నమాజులను చేస్తారో, ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో, ఎవరైతే సత్కార్యాలు చేస్తారో వారి యొక్క జీవితాన్ని అల్లా వైపు మరల్చుకొని కూడా
వారు చేసుకున్న సత్కర్మలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర ఎక్కడ స్వీకార్యం కావో అని చెప్పేసి వారి యొక్క హృదయాన్ని వణుకుతూ ఉండిపోతూ ఉంటాయి. అటువంటి వారు అల్లాహ్కి భయపడేవారు. మరి నేను రోజులో 5 పూటల నమాజ్ చేస్తున్నానా? నేను సత్కర్మలు ఎంతవరకు చేస్తూ ఉన్నాను నా యొక్క జీవితంలో? నేను దాన ధర్మాల జోలిలో ఎంతవరకు వెళ్ళి ఉన్నాను? మరి ఈ పనులన్నీ చేస్తూ కూడా వారు అల్లాహ్కి భయపడుతూ ఉంటారు అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది. సోదర మహాశయులారా, అంటే మా యొక్క జీవితాన్ని మేము ఏ విధంగా మలుచుకోవాలి, మా యొక్క హృదయాలని మేము ఏ విధంగా మార్చుకోవాలి, మా యొక్క హృదయాన్ని మేము అల్లాహ్ వైపు తిప్పుకోవాలి. సోదర మహాశయులారా, ఎప్పటికప్పుడు మా యొక్క హృదయాలలో అల్లాహ్ యొక్క భీతి నిండి ఉండాలి. మా యొక్క విశ్వాసాన్ని మేము తాజా పరుచుకుంటూ ఉండాలి. అప్పుడే మేము సాఫల్యం పొందుతాం. సోదర మహాశయులారా, మరి అల్లాహ్తో నా యొక్క దువా ఏమిటంటే, చెప్పే కంటే వినే కంటే ఆశించే భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మా అందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. నేను 5 పూటలు నమాజ్ చేసే భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మా అందరికీ ప్రసాదించుగాక. మా అందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హిదాయత్ని ప్రసాదించుగాక. వాఖిర్ దౌనా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.